డాక్టర్ ఎన్జీఆర్ అనారోగ్య సమస్యలకు చక్కని పరిష్కారం చూపుతూ ముందుకు సాగుతున్న కార్యక్రమం డాక్టర్ ఎన్జీఆర్. ఆరోగ్యం అందరి హక్కు. చక్కని ఆరోగ్యం కోసం సాగుతున్న మన డాక్టర్ ఎన్జీఆర్ని స్టార్ట్ చేద్దామా? ఈరోజు మనము ఈ డాక్టర్ ఎన్జీఆర్ కార్యక్రమంలో మూర్ఛ వ్యాధి గురించి తెలుసుకుందాం. మనము ఈ మూర్ఛ వ్యాధి తెలుగులో మనం మూర్ఛ వ్యాధి లేదా ఫిట్స్ అంటాం మనం కామన్గా. దీన్నే మెడికల్ టర్మ్ అయితే ఎపిలెప్సీ అంటాం మనం. సో ఈ మూర్ఛ వ్యాధి ఎందుకు వస్తుంది? మూర్ఛ వ్యాధి అనేది బ్రెయిన్లో ఎలక్ట్రికల్ యాక్టివిటీ, అంటే మన మెదడులో మామూలు కూడా ఎలక్ట్రికల్ యాక్టివిటీ అనేది జరుగుతూ ఉంటుంది. దాని ద్వారానే మన మెదడు మన బాడీకి సూచనలు ఇవ్వడము, దాంతో మనం కాలు చేతి కదిలించగలడము అలాంటివి జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఈ బ్రెయిన్లో ఉన్న ఎలక్ట్రికల్ యాక్టివిటీలో ఏదైనా తేడా జరగడం వల్ల ఈ మూర్ఛ వ్యాధి అనేది వస్తుంది. దీనికి అనేక కారణాలు ఉంటాయి. మూర్ఛ వ్యాధికి ఈ మూర్ఛ వ్యాధి అనేది స్త్రీలను పురుషులను ఎవరినైనా ఎఫెక్ట్ చేయొచ్చు. అలాగే చిన్నపిల్లలు, అంటే అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 70-80 ఏళ్ళ వయసు ఉన్న వారి వరకు ఎవరినైనా ఇది ఎఫెక్ట్ చేయొచ్చు. ఈ మూర్ఛ వ్యాధి దీని కారణాలు, అంటే ఎందుకు వస్తుంది మూర్ఛ వ్యాధి, దీని కారణాలు వయసుని బట్టి స్త్రీల పురుషులు అనే దాన్ని బట్టి డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. మనము చిన్నపిల్లలు తీసుకున్నట్టయితే అప్పుడే పుట్టిన బిడ్డకు వచ్చే ఫిట్స్ కామన్గా ఆలోచించినట్లయితే వాళ్ళకి పుట్టినప్పుడు ఏదైనా ఇబ్బంది జరగడం వల్ల, అంటే పుట్టిన వెంటనే వాళ్ళు ఏడవకపోవడం వల్ల, వాళ్ళ బ్రెయిన్కి సరైన ఆక్సిజన్ అందకపోవడం వల్ల కొద్దిగా బ్రెయిన్ డ్యామేజ్ జరిగి దాంతో మూర్ఛ వ్యాధి రావడం అనేది చిన్నపిల్లల్లో కామన్గా చూసే రీజన్. ఇంకొకటి వాళ్ళలో జాండీస్ రావడం వల్ల, కొన్ని కారణాల వల్ల వాళ్ళకి జాండీస్ ఎక్కువగా రావడం వల్ల కూడా చిన్నపిల్లలు కామన్గా ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇవే కాకుండా స్పెషల్గా 6 నెలల నుంచి ఇంకా అనేక కారణాలు ఉంటాయి. అవి అంత కామన్గా వచ్చే కారణాలు కాదు. అదే మనము 60-70 ఏళ్ళ వయసులో ఉన్న వాళ్ళని చూసుకున్నట్లయితే వీళ్ళకి కామన్గా బ్రెయిన్లో బ్లడ్ క్లాట్స్ అవ్వడం వల్ల కానీ, బ్రెయిన్లో బ్లీడ్ అవ్వడం వల్ల కానీ, బ్రెయిన్లో వచ్చే కంతుల వల్ల కానీ కామన్గా ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాగా మూర్ఛ అనేది వేరు వయసుల్లో వేరే కారణాల వల్ల రావడం జరుగుతూ ఉంది. సో దీన్ని ఎలా కనుక్కోవచ్చు? మనకి సాధారణంగా మూర్ఛ అనేది చాలామందికి, మనకు మామూలుగా జనరల్ పాపులేషన్కి తెలిసిన మూర్ఛ వ్యాధి అనేది ఒక పర్సన్ స్పృహ కోల్పోయి కాళ్ళు చేతులు కొట్టుకుంటూ నోట్లో నుంచి నొరగ రావడము, నాలుక బయటకు పెట్టి కొరుక్కోవడము, వీటిని ఫోకల్ సీజర్స్ అంటారు. అంటే బాడీలో, అంటే ఒక కాలు ఒక చేతి కొట్టుకోవడము, మూతి ఒకవైపు వంకరిపోవడము, ఒక కాలు ఒక చేతికి తిమ్మిరి రావడము, ఒక నిమిషము 2 నిమిషాల సేపు ఏదో రకమైన వాసన రావడము, ఏదో రకమైన మనుషులు విచిత్రంగా కనిపించడము, ఇలాంటి చాలా లక్షణాలతో ఈ ఫోకల్ సీజర్స్ అనేవి రావచ్చు. ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు కూడా మన డాక్టర్ని సంప్రదిస్తే సరైన వ్యాధి నిర్ధారణ చేయడం జరుగుతుంది. అయితే ఈ మూర్ఛ వ్యాధి నిర్ధారణ గురించి మామూలుగా మనము కొన్ని రకాల టెస్టులు చేయడం జరుగుతుంది. అందులో మొదటిది ఈజీ అనే టెస్ట్. దీంట్లో బ్రెయిన్లో ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఎలా ఉందనేది అసెస్ చేసి అవి ఏ రకమైన ఫిట్స్ అనేవి తెలుసుకోవడం ద్వారా దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అది కాకుండా అవసరమైన సందర్భాల్లో సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ
చేయడం జరుగుతుంది. ఇది బ్రెయిన్లో ఏదైనా ప్రాబ్లం ఉందా అంటే చిన్న కురుపు రావడం వల్ల, లేదంటే చిన్న కంతి ఏమైనా ఉందా, ఇలాంటివి ఏమైనా డౌట్ ఉన్నప్పుడు మనం బ్రెయిన్ స్కాన్ కూడా తీసుకొని వ్యాధి నిర్ధారణ చేయడం జరుగుతుంది. సో ఈ మూర్ఛ వ్యాధికి రావడానికి మనం ఇప్పుడు ఈ కారణాలు తెలుసుకున్నాము. దీంతో పాటు దీనికి ప్రెసిపిటేటింగ్ ఈవెంట్స్ అంటారు. అంటే మూర్ఛ వ్యాధి వచ్చే వాళ్ళకి, మూర్ఛ వ్యాధి ఉన్న వాళ్ళకి, వచ్చే అవకాశం ఉన్న వాళ్ళకి కొన్ని రకాల కారణాల వల్ల ఈ మూర్ఛ వ్యాధి అనేది, ఫిట్స్ రావడం అనేది ఎక్కువగా జరుగుతుంది. అందులో మొదటిది ఆల్కహాల్ తీసుకోవడము, నిద్ర సరిగా లేకపోవడం, సరైన నిద్ర పోకపోవడము, ఆర్ ఫాస్టింగ్ ఉండడం, అంటే సరైన టైంలో ఆహారం తీసుకోకపోవడము, ఎక్కువసేపు కంప్యూటర్ ఆర్ వీడియో గేమ్స్ కంటిన్యూస్గా ఆడడము, ఆర్ ఎక్కువ స్ట్రెస్ ఉండడము, ఆర్ మోస్ట్ కామన్గా ఆల్రెడీ మూర్ఛ వ్యాధి నిర్ధారణ అయి ట్యాబ్లెట్స్ వాడుతున్న వాళ్ళల్లో సడన్గా అకస్మాత్తుగా డాక్టర్ని సంప్రదించకుండా ట్యాబ్లెట్స్ వాడడము, ఇవన్నీ ప్రెసిపిటేటింగ్ ఫ్యాక్టర్స్. ఇందులో ఏదైనా చేసినప్పుడు ఆల్రెడీ మూర్ఛ వ్యాధి ఉన్న వాళ్ళకి మళ్ళీ ఫిట్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో మూర్ఛ వ్యాధి ఉన్నవాళ్ళు వీటి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్ ఇలాంటివి ఏమైనా ఉన్నప్పుడు, స్ట్రెస్ ఉన్నప్పుడు, ప్రొలాంగ్డ్ స్లీప్లెస్నెస్, నిద్ర సరిగా లేకపోవడం వల్ల మూర్ఛకు సంబంధించిన లక్షణాలు ఏమన్నా వచ్చినట్లు అనుమానం ఉంటే డాక్టర్ని సంప్రదించడము మంచిది. సో దట్ మనం తొందరగా వ్యాధి నిర్ధారణ చేసి దానికి ట్రీట్మెంట్ తీసుకునే అవకాశం ఉంటుంది. మనము మూర్ఛ వ్యాధి గురించి తెలుసుకునే ముందు, దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తెలుసుకునే ముందు, దానికి సంబంధించిన మూఢనమ్మకాల గురించి కూడా నేను చెప్పదలుచుకున్నాను ప్రత్యేకంగా. ఎందుకంటే దీని గురించి ఇప్పుడు చాలా మంచి చికిత్సలు, చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్లు ఉన్నాయి. సో వాటితోటి ఎలాంటి ప్రమాదం లేకుండా కంప్లీట్గా వ్యాధిని నయం చేయడము ఆర్ కంప్లీట్గా కంట్రోల్లో పెట్టే అవకాశం ఉంది. కానీ మామూలుగా జనాలకి, మామూలుగా జనరల్ పాపులేషన్కి దీనికి సంబంధించిన సరైన ఐడియా లేకపోవడం వల్ల వాళ్ళకు చాలా ఫ్యామిలీ ఇష్యూస్ రావడము, ఆర్ చాలామంది డైవోర్స్ తీసుకోవడము, ఆర్ సరైన ట్రీట్మెంట్ తీసుకోకుండా చాలా రోజుల వరకు ఆ మూర్ఛతో సఫర్ అవ్వడం జరుగుతూ ఉంది. ఇప్పుడు డాక్టర్ ఎన్జీఆర్లో మరిన్ని అనారోగ్య సమస్యల గురించి తెలుసుకుందాం. మనం సమ్మర్స్లో చాలామంది కామన్గా ఫేస్ చేసే ఒక ప్రాబ్లం వచ్చేసి పిగ్మెంటేషన్ అండి. దాన్ని ట్యానింగ్ కూడా అంటుంటాము. దీనిలో పిగ్మెంటేషన్ అని జనరల్గా మనం మాట్లాడినప్పుడు చాలా కారణాల వల్ల వస్తుంటుంది. కొందరిలో బాగా ఎండకి ఎక్స్పోజర్ వల్ల అయ్యి ఉండొచ్చు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల రావచ్చు, కొన్ని పై పొరల్లో ఉండొచ్చు, కొన్నిసార్లు డీప్ లోపల పొరల్లో ఉండొచ్చు, అండ్ కాంబినేషన్ కూడా ఉంటుంది. ఈ సమ్మర్లో స్పెషల్లీ పిగ్మెంటేషన్ ఏ కారణం వల్ల అయినా కానీ ఈ సీజన్లో ఎక్కువ అవుతుంటుంది. ఎందుకంటే మనకి నెంబర్ ఆఫ్ అవర్స్ ఆఫ్ సన్ ఎక్కువ, ప్లస్ ఇంటెన్సిటీ ఆఫ్ అల్ట్రావైలెట్ రేడియేషన్ కూడా ఎక్కువ. కాబట్టి ఉన్న కాస్త పిగ్మెంటేషన్ కూడా ఈ సీజన్స్లో ఎక్కువ అవుతుంటుంది. ఇప్పుడు ఫస్ట్ ఎవరైనా మన దగ్గరికి వచ్చినప్పుడు కారణం ఏంటి అని కనుక్కుంటాం. ఆ కారణం బట్టి ట్రీట్మెంట్ బేస్ అయి ఉంటుంది. పైగా ఫస్ట్ మెడిసిన్స్ స్టార్ట్ చేస్తాము. మెడిసిన్స్ వల్ల ఒకవేళ ఇంప్రూవ్మెంట్ రానప్పుడు మనకి ఫర్దర్ ప్రొసీజర్స్ కూడా ఉంటాయన్నమాట. కెమికల్ పీల్స్, లేజర్స్ లాంటివి. అండ్ కొన్ని జాగ్రత్తలు, అంటే మీరు ఇంటి దగ్గర కానీ జనరల్గా ఎవరైనా తీసుకోగలిగిన జాగ్రత్తలు కొన్ని చెప్తాను. అవేంటంటే రెగ్యులర్గా సన్ స్క్రీన్ ఒకటి అప్లై చేసుకోవడము. అండ్ సన్ స్క్రీన్ కంటే ముందు కూడా ఫిజికల్ ఫార్మ్ ఆఫ్ ప్రొటెక్షన్, అంటే బయటికి వెళ్ళినప్పుడు గొడుగు వాడడం కానీ, ఏదైనా కప్పుకోవడం కానీ, స్కార్ఫ్ పెట్టుకోవడము, ఒక హ్యాట్ పెట్టుకోవడం, అంటే 6 ఇంచ్ వైడ్ బ్రిమ్ ఉండి చుట్టూరా బ్రిమ్ ఉండే హ్యాట్ పెట్టుకోవడము, ఫిజికల్గా కవర్ చేసుకోవడం అనేది బెస్ట్ ఫామ్ అండి. దాని తర్వాత సన్ స్క్రీన్స్ ఆర్ ద నెక్స్ట్ మెయిన్ స్టే ఆఫ్ ట్రీట్మెంట్. సన్ స్క్రీన్స్ వచ్చేసి మనకి SPF 30 ఉంటే ఇండియన్ స్కిన్కి సరిపోతుంది. దీన్ని ఎవ్రీ 2 to 3 అవర్స్కి ఒకసారి 8 o'clock నుంచి రీఅప్లై చేసుకుంటూ ఉండాలి. పైగా గుడ్ క్వాంటిటీ ఆఫ్ సన్ స్క్రీన్, అంటే చాలామంది అది జిడ్డుగా ఉంటుంది అని చెప్పేసి చాలా తక్కువ పెట్టుకుంటుంటారు. అలా అయితే ఫలితం పూర్తిగా దక్కదు. సన్ స్క్రీన్ వచ్చేసి కనీసం ఒక 5 ml, అంటే ఒక టీ స్పూన్ క్వాంటిటీ వచ్చేసి అవసరం పడుతుంది ఫేస్ అండ్ నెక్కి. సో ఆ రకంగా, అంటే 2 mg/square centimeter అనమాట. అలా పెట్టుకున్నప్పుడే ఆ కంప్లీట్ ప్రొటెక్షన్ వస్తుంది మనకి. అలాగా ఫ్రీక్వెంట్గా పెట్టుకోవడం అండ్ తగిన క్వాంటిటీ పెట్టుకోవడం వల్ల మీకు మంచి లాభం కలుగుతుంది. అండ్ ఈ కారణాలు ట్రీట్ చేసి ఇవన్నీ చేసుకోవడం వల్ల మనకి చాలా డెఫినెట్గా మంచి ఇంప్రూవ్మెంట్ కలుగుతుంది.
ఇప్పుడు మనకి పిగ్మెంటేషన్ ఏ కారణం వల్ల అయినా కానీ ఫస్ట్ కాస్ట్ ట్రీట్ చేస్తాం కదండి. దాని తర్వాత మనకి సన్ స్క్రీన్స్ ఒకటి మెయిన్ స్టే ఆఫ్ ట్రీట్మెంట్ ఇందాక చెప్పినట్టు. అలాగే లైట్నింగ్ క్రీమ్స్ ఉంటాయి. దాన్ని ఆ స్కిన్ టైప్ బట్టి, ఆ పిగ్మెంటేషన్ డెప్త్ బట్టి, సూపర్ఫిషియలా డీపా ఏంటి అనే దాన్ని బట్టి లోపల ఉన్న సెల్స్ని స్టిమ్యులేట్ చేయడం వల్ల కొత్త స్కిన్ ఫామ్ అయ్యి అది అందులో ఆ పిగ్మెంటేషన్ తక్కువ వచ్చి ఉన్న కొత్త స్కిన్ ఫామ్ అవ్వడం వల్ల మనకి రిజువినేషన్ గ్లో వస్తుందన్నమాట. అండ్ ఈ పీల్స్ అనేవి ఒకవేళ సూపర్ఫిషియల్ అండ్ పీల్స్ వల్ల ఒకవేళ పూర్తి ఫలితం రాలేదంటే మనకి లేజర్స్ కూడా చేసుకోవచ్చండి. హ్యూఫ్రిజ్డ్ ఎన్డిఆర్ లేజర్ అని ఉంటుంది. అది కూడా ఎస్పెషల్లీ హార్మోనల్ పిగ్మెంటేషన్స్కి లైక్గా కొన్ని టాటూస్ ఉంటాయి కదా, వాటికి కూడా అది హెల్ప్ అవుతుంది. దానికి కూడా కొన్ని సెషన్స్ అవసరం పడే ఛాన్స్ ఉంటుంది. అండ్ యూజువల్గా 1 month క్యాప్ ఇచ్చి చేసుకుంటాం అనమాట. దానివల్ల కూడా రిజల్ట్స్ బాగుంటాయి. సమ్మర్లో కొన్ని డిసీజెస్ కామన్ అండి. అందులో ఇన్ఫెక్షన్స్ ముఖ్యమైనగా చెప్పుకోవచ్చు. ఈ ఇన్ఫెక్షన్స్లో ఒకవేళ కామన్గా ఎండ ఒకటి ఎక్కువ ఉంటుంది, అంటే వేడి ఎక్కువ ఉంటుంది, పైగా చెమట పడడం కూడా ఎక్కువ ఉంటుంది. దీనివల్ల మిలియేరియా అంటాము, అంటే మన నార్మల్ లాంగ్వేజ్లో సెగగడ్డలు అంటారు, అవి బాయిల్స్ అనమాట ఫేస్లో. అండ్ ఈ ఇంపెటైగో వచ్చేసి నోస్ చుట్టూ కానీ మౌత్ చుట్టూ కానీ వస్తుంటుంది. దీనివల్ల నార్మల్గా అయితే ప్రాబ్లం ఏమి ఉండదు, మెడిసిన్స్తో తగ్గిపోతుంది. కొన్నిసార్లు దాన్ని సరిగ్గా ట్రీట్ చేయకపోవడం వల్ల ఇన్ఫెక్షన్ అనేది బ్రెయిన్ లోపలికి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడున్న బ్లడ్ వెజల్స్ డైరెక్ట్గా బ్రెయిన్కి కనెక్ట్ అయి ఉంటాయన్నమాట. ఇప్పుడు డాక్టర్ ఎన్జీఆర్లో మరిన్ని అనారోగ్య సమస్యల గురించి తెలుసుకుందాం. బ్రెయిన్ ట్యూమర్స్ అంటే మెదడులో కంతులు అని అర్థం. బ్రెయిన్ ట్యూమర్స్ మనం ఎలా డిటెక్ట్ చేస్తాము అన్నది ఇంపార్టెంట్. సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అన్నది చెప్తాను. పేషెంట్స్ జనరల్గా తలనొప్పి రావడం కానీ, లేకపోతే బాగా అంటే తలనొప్పి చాలా సివియర్గా హెడేక్ రావడం, తర్వాత వామిటింగ్స్ రావడం, కొందరికి చూపులో తేడా రావడం, మరికొందరికి వాకింగ్ డిస్టర్బెన్స్ అంటే మనం నడకలో తేడా రావడము, మరికొందరు మందికి కాళ్ళల్లో కానీ చేతుల్లో కానీ వీక్నెస్ రావడము, ఇంకొందరు మందికి ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇవి ఏమన్నా లక్షణాలు వచ్చాయి అంటే యూజువల్గా మనం వెంటనే నరాలకు సంబంధిత డాక్టర్ని సంప్రదిస్తే బెటర్. అది ప్రతి మనిషికి ఈ ప్రాబ్లమ్స్ ఉంటే బ్రెయిన్ ట్యూమర్ ఉందని అర్థం కాదు, కానీ జనరల్గా బ్రెయిన్ ట్యూమర్స్ ఉన్న వాళ్ళు ప్రజెంట్ అయ్యే సిమ్టమ్స్ ఇవి అనమాట. మనం ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే ఇమీడియట్గా అది ఎందుకు ద్వారా వచ్చింది అన్నది తెలుసుకోవడం మంచిది. దానికి మీరు నరాలకు సంబంధిత డాక్టర్ని సంప్రదిస్తే మంచిది. ఇప్పుడు హెడేక్ అనేది ప్రతి మనిషికి కామన్గా వస్తుంది. హెడేక్ వచ్చినంత మాత్రాన మీరు నాకు ఏదో ప్రాబ్లం ఉందని
బ్రెయిన్ ట్యూమర్ ఉందని అనుకోకూడదు. ఎందుకంటే హెడేక్ మీరు అందులో చాలా రకాలు ఉంటాయి. మీరు చెప్పిన దాన్ని బట్టి మీరు నరాలకు సంబంధించిన డాక్టర్ని సంప్రదిస్తే వాళ్ళు చెప్తారనమాట మీకు ఫర్దర్గా మీరు ఏమైనా టెస్టులు చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా అన్నది, లేదా ఓన్లీ మెడిసిన్స్ వాడితే సరిపోతుందా అన్నది తెస్తుంది. ఇప్పుడు మెదడులో ట్యూమర్స్ అనేది ఏజ్ గ్రూప్ ఏదన్నా రావచ్చు. అంటే ఈ ఏజ్ గ్రూప్లోనే రావాలి, పిల్లలలోనే రావాలి, పెద్దల్లోనే రావాలి అనేది రెస్ట్రిక్షన్ లేదు. పిల్లల్లో వచ్చేది ట్యూమర్స్ అనేది సపరేట్గా ఉంటే పెద్దల్లో వచ్చేది వేరేగా ఉంటుంది. మనకు ట్యూమర్స్ అనేవి మళ్ళీ నేను చెప్పాను కదా 2 రకాలుగా ఉంటాయి, బినైన్ ట్యూమర్స్ అని, మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్ అని. మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్ అనే దాంట్లో మళ్ళీ ప్రైమరీ ట్యూమర్, సెకండరీ ట్యూమర్ అని ఉంటుంది. ప్రైమరీ ట్యూమర్ అంటే మనకు మెదడులోనే పెరిగి వస్తుంది, అది బ్రెయిన్లోనే ట్యూమర్ తయారవుతుంది. సెకండరీ ట్యూమర్ అనేది శరీరంలో ఎక్కడన్నా ట్యూమర్ తయారయ్యి మ్యాలిగ్నెంట్ స్ప్రెడ్ అంటే మనం సెకండరీస్ అంటాం, ఎక్కడన్నా స్ప్రెడ్ అవ్వచ్చు. యూజువల్గా చాలా కామన్గా లివర్లో కానీ లంగ్లో కానీ స్ప్రెడ్ అవుతాయి, వేరే అవయవాలలో స్టార్ట్ అయిన క్యాన్సర్. మరికొందరు బ్రెయిన్లోకి కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. దాన్ని మనం సెకండరీస్ కానీ మెటాస్టాసిస్ కానీ అని అంటాము. ఈ ట్యూమర్స్ ట్రీట్మెంట్ ఆప్షన్ అనేది ప్రతి ట్యూమర్కి మారుతూ ఉంది. మనం ఈ ట్యూమర్ వచ్చిందని ఎలా తెలుసుకుంటాము అంటే ఫస్ట్ సిటీ స్కాన్ ద్వారా నిర్ధారిస్తాం. సిటీ స్కాన్లో మనకు అంత క్లియర్గా తెలియలేదంటే ఎంఆర్ఐ స్కాన్ చేసి చూస్తాం. మనకి ఎంఆర్ఐ స్కాన్లో కానీ సిటీ స్కాన్లో కానీ ట్యూమర్ ఉందని నిర్ధారించాక దానికి మనం ట్రీట్మెంట్ ఆప్షన్ ఏంటంటే సర్జరీ చేసుకోవాలి. బ్రెయిన్ ట్యూమర్స్కి మందుల ద్వారా తగ్గే అవకాశం ఉంటుందా అని చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు. బ్రెయిన్ ట్యూమర్కి కూడా మందుల ద్వారా తగ్గడం అనేది పాసిబుల్ కాదు. అది ఓన్లీ సర్జరీ చేసి మనం దాన్ని బయాప్సీ చేశాక అది ఏ స్టేజ్లో ఉందో నిర్ధారించిన తర్వాత దానికి సబ్సిక్వెంట్గా తర్వాత మళ్ళీ మనం రేడియేషన్ ఇవ్వాల్సి ఉంటుందా లేదా కీమోథెరపీ ఇవ్వాల్సి ఉంటుందా అన్నది డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. జనరల్గా మనం సర్జరీ చేస్తే చాలామంది భయపడుతూ ఉంటారు, పేషెంట్కి కాళ్ళు పడిపోతుంది, చేతు పడిపోతుంది అనేది. స్పీచ్ ఏరియా అలాంటి ఏరియాస్లో ఉన్న వాటికి దగ్గరగా ఉంటే కంటి వీక్నెస్ వచ్చే అవకాశం ఉంటుంది, లేదా అంటే ఈ ప్రాబ్లమ్స్ రావు. ఇలాంటి వాటికి కూడా మనం ప్రాబ్లమ్స్ రాకుండా చేసుకోవడానికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ట్రీట్మెంట్ ఆప్షన్స్ అంటే మనం ఫంక్షనల్ బ్రెయిన్ మ్యాపింగ్ అంటాం. ఫంక్షనల్ బ్రెయిన్ మ్యాపింగ్ అంటే అది మనం పేషెంట్ ముందు స్కాన్ చేసి చూసి ఈ ఎంఆర్ఐ స్కాన్ ద్వారా మనం ఆ లొకేషన్లో ట్యూమర్ని డిటెక్ట్ చేసి పేషెంట్తో మాట్లాడిస్తుంటే యాక్టివిటీ అనేది డిటెక్ట్ అవుతుంది అనమాట. దాని ద్వారా మనం అది ఇంట్రాప్ ఎంఆర్ఐ చూస్తూ తర్వాత మనకు ఇంట్రాప్ ఇమేజ్ గైడింగ్ డివైసెస్ అని ఉంటాయి. మనం అంటే మన సర్జరీ చేస్తూ మనం బ్రెయిన్లో ఏ పోర్షన్లో ఉన్నామన్నది మనకు చెప్తుంది, మన స్కాన్లో చూపిస్తూ ఉంటుంది. మనం ఇప్పుడు బ్రెయిన్లో ఆపరేషన్ చేస్తున్నప్పుడు మనకు స్కాన్లో చూపిస్తుంది ఈ పోర్షన్లో మీరు ఉన్నారు అన్నది తెలుస్తుంది. దాన్ని బట్టి మనం అక్కడ సర్జరీ ఆపేసేయాలా లేదా ప్రొసీడ్ అవ్వాలా అన్నది డిసైడ్ చేసుకోవచ్చు. అలా చేసినప్పుడు మనకు కాంప్లికేషన్స్ అన్నది ఈ వీక్నెస్ అనేది తగ్గిపోతుంది. ఇప్పుడు మనకు కొన్ని సర్జరీస్ ఏంటంటే మనం ముక్కు ద్వారా కూడా పిట్యూటరీ సర్జరీస్ అంటాం. అవి ట్యూమర్స్ మనకు విజువల్ డిస్టర్బెన్సెస్ అంటే చూపులో తేడాతోని ప్రజెంట్ అవుతారు అంటే వాళ్ళకు ఒక పక్క కనబడకపోవడం లేదా చూపులో డిస్టర్బెన్సెస్ రావడం వల్ల డాక్టర్ని సంప్రదించడం జరుగుతుంది. అలాంటి వాళ్ళకు స్కాన్ చేసి చూస్తే చాలామందికి పిట్యూటరీ ట్యూమర్ అనేది డిటెక్ట్ అవుతుంది. పిట్యూటరీ ట్యూమర్ ద్వారా అది మెడిసిన్స్తో తగ్గేది కాదు, దానికి కూడా సర్జరీ చేయొచ్చు. ఇప్పుడు మనకు పిట్యూటరీ అనేది మనం బ్రెయిన్ ఓపెన్ చేసి స్కల్ ఓపెన్ చేసి బ్రెయిన్ ద్వారా చేయాల్సిన అవసరం లేదు, మనం సింపుల్గా మనం ముక్కు ద్వారా కూడా చేసుకోవచ్చు. అలాంటి పేషెంట్స్ జనరల్గా నెక్స్ట్ డే కానీ మర్నాడు కానీ డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంటుంది. మరికొందరు మంది బ్రెయిన్ ట్యూమర్ పేషెంట్స్కి వినికిడి తక్కువతో కూడా ప్రజెంట్ అవుతుంటారు. వాళ్ళకు ఫస్ట్ ఏమవుతుందంటే చెవులో వినపడట్లేదు లేదా చెవులో రింగింగ్ సెన్సేషన్ అంటే గంట కొట్టినట్టు కానీ వేరే శబ్దం వచ్చినట్టు కానీ ఉంటుందని వస్తారు. అలాంటి వాళ్ళు ఇనిషియల్గా మనం ఈఎన్టీ డాక్టర్ని సంప్రదించడం జరుగుతుంది.
సబ్సిక్వెంట్గా మళ్ళీ ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత వాళ్ళకు ట్యూమర్ ఉందని తెలిసిన తర్వాత మళ్ళీ న్యూరోసర్జన్ని సంప్రదించడం జరుగుతుంది. ఇలాంటి వాటిని మనం అకాస్టిక్ న్యూరోమా అంటాం. ఇలాంటి ట్యూమర్ని మనం సర్జరీ చేసి కంప్లీట్గా తీసి రిలీఫ్ ఇవ్వగలుగుతానికి వీలుంటుంది. చూసారుగా, ఇది ఈరోజు ఎపిసోడ్. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.